రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ జరగనుంది. 4.01 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అందరూ. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతో పాటుగా 139 డ్రోన్స్తో నిరంతర నిఘాను ఉంచి భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో 4 బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగిస్తున్నారు. ఒక్కో యూనిట్లో 16 మంది పేర్లు, ఫొటోస్ ఉన్నాయి. చివరి బ్యాలెట్ యూనిట్లో 59వ నంబర్గా నోటా బటన్ అనేది ఉంటుందని అధికారులు తెలిపారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. యూసుఫ్గూడలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. చూస్తున్నాం మనం. 3 పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా తమ పరిధిలోని పోలింగ్ బూత్లలో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిని బాక్స్లో చూడొచ్చు. అలాగే మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లారెడ్డిగూడలోని పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆమె. ఇక లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనగర్ కాలనీలోని పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 139 డ్రోన్లతో పూర్తిగా నిఘా ఉంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు అయితే నమోదు కాలేదు. ఉదయాన కొన్ని ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఆ తర్వాత ఓటింగ్ అయితే పోలింగ్ ఊపందుకున్నదనే చెప్పాలి. 9 గంటల 30 నిమిషాల వరకు 10.2% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనున్న నేపథ్యం. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతంలో హై అలర్ట్, అలాగే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్న అప్డేట్స్ కూడా అందుతోంది. దాంతో ఓటర్లు పడిగాపులు కాస్తున్నట్టుగా, అధికారులు దాన్ని సరిచేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్టుగా రిపోర్ట్ అందుతోంది. ఓటర్లు ఇంకా లైన్లలోనే వేచి ఉన్న సిచ్యువేషన్. అయితే షేక్పేట్ నుంచి ఉదయం అందిన అప్డేట్ ప్రకారం అక్కడ కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఫిజికలీ ఛాలెంజ్ ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్తో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా అప్డేట్ అందింది. ఈవీఎంలు అయితే ఉదయం నుంచి కూడా మొరాయిస్తున్నట్టుగా కూడా చాలా చోట్ల నుంచి అప్డేట్ అందుతోంది. వాటిని మరి సరిచేసే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమైనట్టుగా అప్డేట్ చూస్తున్నాం. రైట్, నవీన్ యాదవ్, మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. యూసుఫ్గూడలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. రైట్, ఓటింగ్ సరళిపై అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్స్ విక్రమ్, అశోక్ అలాగే రవిచంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా అశోక్ దగ్గరికి వెళ్దాం. అశోక్ శ్రీనగర్ కాలనీలో ఉన్నట్టు తెలుస్తోంది. అశోక్, చెప్పండి, ఎలా జరుగుతోంది ఓటింగ్ సరళి, ఏ రకంగా ఉంది? 9:30కు వచ్చిన వార్త ప్రకారం 10.2% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మీరున్న చోట ప్రాంతంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఎలా తరలి వస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి సర్వత్రా ఉత్కంఠ రేపినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి పోలింగ్ అయితే ఉదయం నుంచి కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం శ్రీనగర్ కాలనీలోని నాగార్జున కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ ఓటేయడానికి సామాన్యులతో పాటు మహిళలు, వృద్ధులు ఓటేయడానికి ప్రస్తుతానికైతే పోలింగ్ బూత్లకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బడాబాబులతో పాటు యువత కొంత ఇక్కడ ఓటేయడానికి ఇప్పటి వరకైతే వచ్చినట్లయితే కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితం బీజేపీకి సంబంధించినటువంటి లెంకల దీపక్ రెడ్డి కూడా 301 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 4 పోలింగ్ బూత్లలో చూసుకున్నట్లయితే మందకొడిగా సాగుతుంది. చూసుకున్నట్లయితే 299 పోలింగ్ బూత్ వద్ద మాత్రమే ఒక 4 ఓటర్లు లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి అయితే
ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి క్రమంలోనే లెంకల్ దీపక్ రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈవీఎంలో తన అంకె కనిపించకుండా చాటుగా ఏదైతే ఈవీఎం ని పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు గుప్పించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇక్కడ పడాల రామరెడ్డి ఎల్లారెడ్డిగూడలో ఉన్నటువంటి పడాల రామరెడ్డి లా కాలేజ్ లో చూసుకున్నట్లయితే మొత్తం 8 పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఓటర్ కూడా ఓటుకు చెప్పండి ఎట్లా ఉందండి లోపల? ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే, ఓటుకు వినియోగించుకున్నారు కదా, లోపల వసతులన్నీ ఓకేనా? ఓకే, అంటే మాకు వసతులతో ఏముంది, వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు. దట్స్ ఫైన్. మేము వేసిన ఓటుకి మాకు మీరు ఏం చేస్తారు? జై శ్రీకృష్ణ. పడాల రామరెడ్డి లా కాలేజ్ లో మొత్తం 8 బూతులు ఏర్పాటు చేసినటువంటి క్రమంలోనే లా కాలేజ్ బిల్డింగ్ కొంత ఇరుకుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కొంత రద్దీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మినహా మిగిలినటువంటి అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా ఒకరిద్దరు ఓటర్లు తప్పించి పెద్ద లైన్ అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి 4 పోలింగ్ బూత్లో ఒక 299 పోలింగ్ బూత్ వద్ద మాత్రమే 4 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఉదయం నుంచి దాదాపు ఇప్పటికే పోలింగ్ ప్రారంభమై 3 గంటలు గడిచిపోయినటువంటి నేపథ్యంలోనే 10% మించి కూడా అక్కడ పోలింగ్ శాతం అయితే నమోదు కాలేదని చెప్పేసి లోపల నుంచి మనకు ఎన్నికల అధికారులు చెప్తున్న దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. మరి ఆ తర్వాత 11-12 గంటలు దాటితే ఆ తర్వాత పోలింగ్ శాతం ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పటివరకైతే సామాన్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు మాత్రమే ఓటేయడానికి వస్తున్నారు. యువత, బడాబాబులు మాత్రం ఇంకా ఓటేయడానికి అయితే కదలలేదనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓటేసినటువంటి మహిళలు కావచ్చు, కొంతమంది చదువుకున్నటువంటి యువత కావచ్చు, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్లారెడ్డిగూడతో పాటు పడాల రామరెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి 8 పోలింగ్ బూత్ లో ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించిందని చెప్పేసి కూడా ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి క్రమంలోనే దీపక్ రెడ్డి కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు దాడులు దిగుతున్నారని చెప్పేసి కూడా బీజేపీ అభ్యర్థి ఆరోపించినటువంటి నేపథ్యంలోనే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి, పోలీసు అధికారుల దృష్టికి కూడా తాను ఈ విషయాన్ని తీసుకెళ్లానని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల దాడిలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్త కూడా గాయాల పాలైనటువంటి నేపథ్యంలోనే దాడి చేసినటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఎక్కడైతే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించకుండా అడ్డగిస్తున్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవీఎంలో తన అంకె కనిపించకుండా చాటుగా ఈవీఎంను పెట్టినటువంటి కేంద్రాలు ఏవైతున్నాయో ఆ కేంద్రాల్లో వెలుతురు సరిగా ఉండేలాగా, లైటింగ్ సరిగా ఉండేలాగా తన అంకె పూర్తిగా కనిపించేలాగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఓటింగ్ సరళి చూస్తే మాత్రం కొంత మందకొడిగా అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. హరి రైట్ అశోక్, ఒకసారి యూసుఫ్ కూడా వెళ్దాం. యూసుఫ్ కూడా పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పరిశీలిస్తున్నట్టుగా కూడా విజువల్స్ లో మనకు కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ విక్రమ్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. విక్రమ్, నా మాట వినిపిస్తోందా? రైట్ విక్రమ్, సో యూసుఫ్ కూడా పరిధిలో కూడా సినీ ప్రముఖులు ఎక్కువగా ఉంటారు. నమోదైన పరిస్థితి అయితే ఉంది. గతంతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం ఎక్కువనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం యూసుఫ్గూడలోని వెంకటగిరి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. పోలింగ్ బూత్ నంబర్ 217, 218, 219 3 పోలింగ్ బూతులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఈ పోలింగ్ బూత్ వద్దనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు. పోలింగ్ బూత్ లో ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. పోలింగ్ బూత్ కు నవీన్ కుమార్ యాదవ్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు, ఇక్కడ ఉదయం నుంచి కూడా చాలా మందకోడిగానే పోలింగ్ కొనసాగుతుంది. ఐపీఎస్ అధికారులు, పలువురు ఐపీఎస్ అధికారులు తమ ఓటు హక్కును ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ డీజీపీ జితేందర్తో పాటు ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, అనిల్ తదితర అధికారులంతా కూడా వచ్చి తమ ఓటు హక్కుని ఇక్కడే వినియోగించుకోవడం జరిగింది. మొత్తంగా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా మందకోడిగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా కీలకమైన పోలింగ్లో, ఎన్నికల ఘట్టంలో పోలింగ్ ఘట్టం అన్నది చాలా కీలకమైంది. ఈ ఘట్టంలో పూర్తి స్థాయిలో పోలింగ్ తమ అనుకూలమైన, తమ మద్దతుదారుల ఓట్లు పొందేందుకు అన్ని రాజకీయ పార్టీలంతే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ చివరి ప్రయత్నంలో పోలింగ్ సంబంధించి చాలా సాఫీగా, ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటన మినహా మిగతా పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హరి రైట్ విక్రమ్, రైట్. ప్రముఖులు యూసుఫ్గూడలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. అక్కడే ఉన్న సినీ ప్రముఖులు తనిఖీల భరణి అదే పోలింగ్ బూత్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారని మనం ఇంతకుముందే అప్డేట్ కూడా తెలిసింది. ఇక బోరబండ వెళ్దాం. ఒకసారి మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు అక్కడ. రవిచంద్ర, చెప్పండి, ఏ డివిజన్ వద్ద ఉన్నారు మీరు ప్రస్తుతం? ఎంతమంది ఓటర్లు అక్కడ ఉన్నారు? ఎలా ఉంది ఓటింగ్ సరళి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇన్పుట్ చెప్పండి.
హరి, బోరబండలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. బోరబండ డివిజన్లో 52,620 ఓట్లున్నాయి. 50 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు చూడొచ్చు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈసారి వీల్ చైర్లలో కూడా ఓటర్లని హ్యాండికాప్డ్ కావచ్చు, మిగతా కొంతమంది పెరాలసిస్ వచ్చినట్టు వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళని హ్యాండికాప్డ్ వాళ్ళని ఈ విధంగా వీల్ చైర్స్లో తీసుకొచ్చేసి ఓటు వేయించుతున్నారు. మరోపక్క ఇంకొక వీల్ చైర్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ విధంగా వీల్ చైర్లో తీసుకొచ్చేసి ఓట్లు వేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఓటర్లకు పూర్తిగా సహకరిస్తున్నారు. అయితే మందకొడిగానే కొనసాగుతుంది ఓటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నిఘా సీసీ కెమెరాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఎప్పటికప్పటికి నిఘా పెట్టేసి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈసారి మరొక అవకాశం కూడా ఏంటంటే అందుబాటులో ఇక్కడ సీసీ కెమెరా సెల్ ఫోన్లను కూడా ఇక్కడ డిపాజిట్ చేసుకుంటట్టు ఉంది. అంటే ఓటు వేస్తేందుకు వచ్చినట్టున్న వాళ్ళు డైరెక్ట్గా సెల్ ఫోన్ అడవుల్లో తీసుకొని వస్తుంటారు. వచ్చినట్టున్న వాళ్ళని ఈసారి సెల్ ఫోన్లు కావచ్చు, బ్యాగులు కావచ్చు తీసుకునేట్టుగా సౌకర్యం కూడా ఈ విధంగా పోలింగ్ బూత్ దగ్గరనే, పోలింగ్ స్టేషన్ దగ్గరనే ఏర్పాటు చేశారు. ఈ విధంగా కొనసాగుతున్న ఎన్నికలు. అయితే మరోపక్క ఇటువైపు చూద్దాం, ఇక్కడ ఉన్నట్టుగా పరిస్థితి కూడా చూద్దాం. ఎన్నికల సరళి కొనసాగుతుంది. మరో పక్క ఎన్నికలు కొనసాగుతుంటే మరోపక్క కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొద్దిసేపటి క్రితం ఇక్కడ కొంతమంది ఆరోపణలు చేశారు. ఎంతవరకు అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసుకోవాలి, ఎన్నికల అధికారులు చూసుకోవాలి. అయితే కొన్ని కార్లని ఆడ విధంగా ఉంచేసి ఒక్కొక్కరు అందులో కారులోకి ఎక్కి మళ్ళీ దిగుతున్నారు, డబ్బులు పంచుతున్నారు ఆరోపణలు కూడా కొంతమంది నాయకులు కూడా చేశారు. దానికి సంబంధించి కూడా ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల అధికారులు కూడా చూడాలి. ఇక్కడ ఉన్నట్టుగా ఒక నిమిషం, ఎన్నికలు ఎలా కొనసాగుతున్నాయన్నా? ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉందంటే బాగానే ఉంది, అంత పరిస్థితి బాగానే ఉంది. ఇంకా మెజార్టీ రావాలని కోరుకుంటున్నాము. రైట్, మొత్తం మెజారిటీ గురించి కాదు. అయితే ఎన్నికలు ఈ విధంగా కొనసాగుతున్నాయి, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులతో పాటు కొద్దిసేపటి క్రితం ఆర్వీ కర్నూలు జిల్లా ఎన్నికల అధికారులు కూడా ఇక్కడికి వచ్చేసి విజిట్ చేసేసి ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు. హరి, రైట్.